మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మొన్న చెప్పకనే చెప్పిండు. ఏమని చెప్పిండు? అసలు నేనేమన్నా గ్రాడ్యుయేటా అండి? కాళేశ్వరం మునిగిపోవడానికి కారణం ఇంజనీర్లే అంటా ఉన్నాడు పెద్ద ఆయన. కానీ అంతకుముందు ఎన్ని డైలాగులు కొట్టిండు కేసీఆర్? నా రక్త బొట్టుతోటి కష్టపడి కాళేశ్వరం కట్టించిన, నేనే డిజైన్ చేసిన అని చాలాసార్లు స్పీచ్లలో కేసీఆర్ గారు మాట్లాడినటువంటి విషయం. కానీ మొన్న శాటిలైట్ ఛానల్లో ఏడైతే కూర్చున్నాడో పెద్ద మనిషి, ఎక్కడైతే కూర్చొని మాట్లాడిండో అక్కడ ఈ అడిగిండు, ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు ఏం సమాధానం చెప్పిండు? కాళేశ్వరం గురించి మీరే కట్టించారంట అది అంటే. ఎవరైతే చెప్పిందే కాదండి, నో డౌట్. నాకు అసలు నేను ఏమైనా ఇంజనీర్నా? నాకు గ్రాడ్యుయేట్ ఉందా అందులో? నాకు గ్రాడ్యుయేటే లేదు, నేను ఎట్లా కట్టిస్తానంటే, నేను ఎందుకు డిజైన్ చేస్తానంటే అదంతా టోటల్గా ట్రాష్, ఇంజనీర్లే చేసిన పని అన్నాడు. సరే పోనీ ఫోన్ ట్యాపింగ్ గురించి అడిగితే ఏమన్నాడు? పోలీసులు చేసిన పని మాకు ఏం సంబంధం అన్నాడు. ఇంకా హోమ్ మినిస్టర్ని మధ్యలో లాగిండు. దీన్ని బట్టి ఏమర్థమైంది? గవర్నమెంట్ ఆఫీసర్స్ అంతా తుగ్లగ్గాలు. ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం మాటలు విని మోసేతు నీళ్ళు దాగి కుక్కలక్క పనిచేసేటువంటి బాపత్లు ఇట్లాంటి మాటలే వస్తాయి. ఎందుకు అంటే ఈ రాజకీయ నాయకులు చేసేది మీరు చెప్తే మీకు పట్టేది ఇదే గతి. సో కేసీఆర్ చెప్పిండని కాళేశ్వరం కట్నం, ఎత్తుల కట్నం, డౌన్ల కట్నం, రకరకాలుగా కట్నం అని చెప్పి మాటలు చెప్పే మీకు ఇప్పుడు అది మొత్తం కూడా ఇంజనీర్లే తప్ప అని చెప్పి కేసీఆర్ ఆ ప్లాట్ఫామ్లో కూర్చొని చెప్పేసాడు. నాకేం సంబంధం లేదు, వాళ్ళదే తప్పు అన్నాడు. అంటే ఇప్పుడు 30 వరకు కేసీఆర్గా ఇంజనీర్లకా? డెఫినెట్గా ఇంజనీర్లకే. సస్పెండ్ చేసుడో మిమ్మల్ని అరెస్ట్ చేసుడో ఆ కేసు మొత్తం మీ దిక్కు చుట్టుకోవడమో జరుగుతుంది. అండ్ అట్లనే ఫోన్ ట్యాపింగ్లు కూడా పాపం పోలీసులు చూస్తే బాధ అనిపిస్తుంది, జాలి అనిపిస్తూ ఉంది. సో అమాయకులక్క కనబడుతున్నారు, నమ్మి మోసపోయినరు. అరే ముఖ్యమంత్రి చెప్తేనే ఎవడైనా ఫోన్ ట్యాపింగ్ చేసినాం కదా, వాళ్ళ మోసేతు నీళ్ళు మేము దాయినాం కదా, వాళ్ళు ఇచ్చిన పైసలకు కక్కుర్తి పడ్డే కుక్కల్లాగా పనిచేసినాం కదా, సో ఇదా మాకు కేసీఆర్ ఇచ్చేది అని చెప్పి వాళ్ళు డిస్కషన్స్ పెట్టుకుంటున్నారట. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవడి మీదకి జుట్టుకుంది? పోలీసులకు జుట్టుకుంది. నాకేం సంబంధం లేదు, పోలీసులు చేసింది, ప్రతి దాంట్లో ఐబీ అనేది ఉంటుంది అని చెప్పుకుంటూ వస్తారు. సో ఇట్లా మొత్తం రకరకాల వార్తలు. సో జనాలు, ప్రజలు, గవర్నమెంట్ ఆఫీసర్లు జీర్ణించుకోలేనటువంటి అంశం. ఒకసారి చూద్దాం మనము. ఈరోజు ఇది చూస్తే ఇక చూడు ఏమన్నాడంటే ఇక్కడ నిన్న. కానీ ఒకటి మాత్రం చెప్పుకోవాలి, చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తే అసలు జన ప్రవాహం చూసిరు. ఇక్కడ మొత్తం ఇంతమంది వచ్చారు. మళ్ళీ వాళ్ళు నిజంగానే క్రేజ్ తోటి వచ్చిర్రా, వీళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిర్రా, లేకపోతే కేసీఆర్ న్యూనికి వచ్చిర్రా, లేకపోతే ఇక మళ్ళీ వస్తాడో రాడో బీఆర్ఎస్ పార్టీ మొత్తం విలీనం అయిపోతుంది, పక్క పార్టీలకు వెళ్ళి చూడడానికి వచ్చినా దేనికో తెలియదు. కానీ నిజానికి ఈ జనాలు రావడం అనేది వాస్తవం. సో చాలా మంది వచ్చిర్రు, మరి అది పిలిచిర్రా, డబ్బులు ఇచ్చిర్రా ఏందనేది మాత్రం మనకు తెలియదు. బట్ ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం కూడా జనసంద్రంతో నిండిపోయింది రోడ్ షో. అంటే అట్లనే ఏమంటుండు కేసీఆర్? 12 సీట్లు ఇస్తే సర్కార్. మిర్యాలగూడ రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్, మెడలు వంచుతా, జనం తరపున పోరాడి పనులు చేస్తా, కాంగ్రెస్ తో ప్రజలకు పంచాయతీ పడింది, అడ్డుగోలుగా హామీలు ఇచ్చి ఒకటి నెరవేర్చలేదు, తెలంగాణకు మొదటి నుంచే కాంగ్రెస్ శత్రువు, సాగర్ ఆయకట్టును ఎండబెట్టిన దద్దమ్మలు వీళ్ళు, జైళ్లు తోకము అట్టలకు కేసీఆర్ భయపడతాడా? అంబేద్కర్ జయంతి రోజు కనీసం దండవేయని ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, ఢీ కొన్న 8 కార్లు. నిన్న త్రుటిలో ప్రమాదం తప్పింది కేసీఆర్కి. సో 8 కార్లు ఢీ కొట్టి చిన్న గాయాలైనాయి. సో త్రుటిలో కేసీఆర్ గారు కూడా ప్రమాదం తప్పింది. కేసీఆర్ అయితే సేఫ్గా ఉన్నారు. బట్ మిగతా లీడర్లు ఎవరైతే వెనకాల కార్లు ఉన్నాయో వాళ్ళ ఒకరి కారు ఒకరికి డాష్ ఇచ్చుకుంది. మరి ఏ గండం వచ్చిందో మరి మా కేసీఆర్ టైం బాగానే చూసుకొని బయలుదేరుతాడు. మరి ఆయన చూసుకున్న టైం మంచిగా ఉండి కాపాడిండ్రో ఏమైందో తెలియదు. కానీ కేసీఆర్ సేఫ్గా ఉన్నాడు. మిగతా 8 కార్లు డ్యామేజ్ అయినాయి. ఆ 8 కార్లలో కొన్ని కార్లు కొంతమందికి స్వల్ప గాయాలు తగిలినాయి. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. మనం ఏదైనా మంచిగా కోరుకోవాలి, చెడు కన్నా కూడా. సో ఇక్కడ ముఖ్యంగా చాలా మందికి దెబ్బలు తగిలినాయి. మరి ఇంకొంతమంది ఏమంటారు, ఇది స్ట్రాటజీ, ఇది పీకే ఇచ్చిండేమో ఐడియా. అంటే ఇట్లా ఎలక్షన్స్ మధ్యలో పోతే ఏదో కార్లు యాక్సిడెంట్ అవ్వడము, దెబ్బలు తగ్గడము, జనాల్లో సానుభూతి రావడము, ఆ సానుభూతి ఓట్ల రూపంలో వెళ్ళడం అనేది రాత్రికెళ్ళి ట్రోల్ జరుగుతుంది. కానీ మరి ఇట్లా యాక్సిడెంట్ విషయాల్లో 8 కార్లతోటి చెలగాడ మారుతారా? ఇంతమంది ప్రాణాలతోటి చెలగాటం అయితే ఎవరు కూడా ఆడరు కదా అని నా అభిప్రాయం. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే, సో మొత్తానికి నిన్న త్రుటిలో కేసీఆర్ గారికి ప్రమాదం తప్పింది. సో చాలా పెద్ద ప్రమాదం అయితే తప్పింది. సో 8 కార్లు ఒకటికొకటి డాష్ ఇచ్చుకొని, మరి అది ఏమంటారు, చాలా డేంజర్ కదా. ఇప్పుడు ఒక కారు పోయి ఇంకో కారు డాష్ ఇచ్చి, ఆ కారు ఇంకో దానికి డాష్ ఇచ్చి,
నిన్న కేసీఆర్ ర్యాలీలో జరిగినటువంటి ఇగో సంఘటన ఇది. కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, ఢీ గొన్న 8 కార్లు.